అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మన గార్డెన్ ఒకసారి చూసేసి ఏమేమి కూరగాయలు ఉన్నాయి అయితే తెంపుకుందాము. మీతో కూడా అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా, మరి ఏమేమి కూరగాయలు వండుతున్నాయని మీకు కూడా చూపించాలి కదా. చిన్న చిన్నగా ఇట్లా మన కూరగాయలను కూడా మెల్లగా వండిద్దాము. పూల నుంచి పండ్ల నుంచి కూరగాయలు ఇట్లా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్గా రూపాయి ఖర్చు లేకుండా అయితే మన ఇంట్లో ఉండే ఫెర్టిలైజర్స్ నుంచి ఇవన్నీ అయితే ఈజీగా పండించుకుంటున్నాము. ఇట్లా వీటికైతే ఈ తీగ జాతివి కొంచెం మనం పాలినేట్ అయ్యేట్టు చూసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇట్లా కూరగాయలు కూడా మంచిగా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన పండ్లు తొక్కల నుంచి కంపోస్ట్గా మార్చుకొని ఈ విధంగా అయితే ఈజీగా నేను గార్డెనింగ్ అయితే చేస్తున్నాను అండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇందులో వంటలు పెట్టేసరికి చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. ప్లీజ్ అలా చేయకండి. మన వీడియోస్ని రెండింటిని సపోర్ట్ చేసి ముందు వరకు నడిపించండి. మనం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకు ముందు చాలా చూపిస్తాను. ఊర్లో కూడా మనకి కట్టెల పొయ్యి మీద వండడము కానీ, గార్డెనింగ్ కానీ, పొలం విశేషాలు అవన్నీ కూడా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈరోజు ఏ విధంగా మనకు వచ్చినాయి అనేది చూసి కామెంట్లో కూడా తెలియజేయండి. ఏ విధంగా ఉన్నాయి మరి మన కూరగాయలు. ఇంకేమన్నా టిప్స్ ఇస్తే నేను కూడా వాటితోటి నేర్చుకొని ఇంకా బాగా పండించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే ఈ కాకరకాయలను అయితే మనం తెంపుకుందాము. చూడండి, ఇవైతే మనకి చాలా బాగానే వచ్చినాయి. ఇంకా కొంచెం పెద్దగా పెరుగుతాయి కానీ ఇంకా పైన చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కదా, అవి రాలిపోతున్నాయి. ఇంకా మళ్ళీ అందుకని ఇవైతే ఇప్పటికైతే తీసేద్దాం. నాకు సపరేట్ కంటైనర్లో ఉంటే ఇవి ఇంకొంచెం పెద్ద అవకాశం ఉంటుంది. మనం పసుపు దాంట్లో ఉన్నది కదా ఈ మొక్క, బలం సరిపోదు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి, అవి పండుగ అయిపోతాయి. ఇంకా అంతటికే మనం ఇవైతే ఇప్పుడు తీసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాం. మీలో కాకరకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమండి కామెంట్లో తెలియజేయండి. మన ప్రీవియస్ వీడియోలో మీకు కాకరకాయ పొడి కూడా చూపించాను, అవి మన చెట్టువే. ఇంకా ఇప్పుడు ఇవైతే ఇవి తెంపుకుందాము. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా కూరగాయలు కూడా మనం పండించుకొని వండుకొని ఆర్గానిక్గా, ఒక్క మందు కూడా లేకుండా ఇట్లా కూరగాయలు కూడా వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం వీటికి కిచెన్ వేస్ట్లో మనం పడేసే నీళ్ళు, ఎగ్షెల్స్, వీటితోటే ఇవన్నీ కూడా మన ఆకులు, పండ్ల తొక్కలు, వీటితోటే మనం కంపోస్ట్గా మార్చుకొని ఇస్తున్నాం. ఇంకా పెద్దగా బయట నుంచి ఏం కొనుక్కొచ్చి వేయట్లేదు. రూపాయి ఖర్చు కూడా లేదు మనకి. ఖాళీ మట్టి కలుపుకోవాలి, ఇందులో పెట్టాలి. ఎప్పటికప్పుడు ఏమన్నా పెస్టులు ఉంటే చూసుకోవాలి. పెస్టులు అంటే మనకి బెండకాయకి తెల్లటి పురుగు లాంటిది వస్తుందండి. వాటినైతే మనము ఎప్పటికప్పుడు చూసుకొని మన దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రే చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోలో మందారం మొక్కకి చూపించాను కదా, ఆ విధంగా చేసుకున్నట్టయితే పెస్ట్ మంచిగా కంట్రోల్ అయిపోతుంది. కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా ఒక టిప్పే అనుకోండి, ఇట్లా చేసుకోండి. ఇంకా మనం ఇంకా 4-5 కూడా మొక్కలు ఉన్నాయి, వాటికైతే చిన్నగా వస్తున్నాయి. ఇవి 2-3 ఇట్లా అయినా కానీ మనం పులుసులో వేసుకోవచ్చు, సాంబార్లో కానీ పులుసులో కానీ వేసుకోవచ్చు. ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి కదా. ఇంకా మిర్చి మనకి ఇంకో చెట్టుకు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, అందులో నుంచి అయితే తీసుకుందాము. దోసకాయలు అయితే ఇంకా మన షార్ట్స్లో అయితే చూసారు కదా, చాలానే వచ్చాయి. ఇంక ఇప్పుడైతే 2 ఉన్నట్టున్నాయి, 2 అయితే తెంపేసుకుందాం. వీటికి కూడా మనము మంచిగా ఆ గింజల్ని వేసేస్తే మళ్ళీ కూడా వస్తాయి. కొన్ని అయితే ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకుందాము. కొన్ని అయితే మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తే సంవత్సరం పొడుగునా ఈ దోసకాయలను కూడా తీసుకోవచ్చు. దీనికి పెద్ద పాలినేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక దాంట్లో 4-5 సపరేట్ కుండీలో వేసినట్టయితే పెద్ద 100 రూపీస్ టబ్బులో ఈజీగా పెరుగుతుంది. ఈ గోకరకాయ ఇప్పుడు ఫస్ట్ టైం అండి వేయడం మనము. కానీ ఇట్లా ఒక్క దాంట్లో 2-3 మొక్కలు వేసేసరికి ఒక మొక్క అయితే ఎండిపోయింది. మనం ఇంట్లోనే మిర్చి వచ్చింది, ఇది వచ్చింది. ఇంకా మరి నీళ్ళు సరిపోలేదా ఏందో కానీ మొత్తానికైతే ఆ మొక్క అయితే ఎండిపోయింది. ఈ కాయలు అయితే ఇప్పుడు తెంపేసుకుందాము. ఇంకో దాంట్లో అయితే ఆ పండిపోయిన వంకాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం విత్తనాల కోసమని ఉంచినాము. అందుకని అవి అట్లనే అవన్నీ తీసి మళ్ళీ ఇందులో నారు ఉంది కదా, అవన్నీ కొత్త నారు వేసుకుందాం. ఇట్లా ఈజీగా మనం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ పెస్టులు కూడా ఏం రాలేదండి గోకరకాయకి.
ఒకటి ఏమంటారు బొంత పురుగులు లాంటివి నల్లవైతే వచ్చినాయి. అవి ఎప్పటికప్పటికి చూసి తీసేసిన. ఇంకా వేరే తెల్ల పురుగు అలాంటివి అయితే ఏం రాలేదు. ఈజీగా అయితే ఈ మొక్కలు పెరుగుతాయి. ఈ గోకరకాయ కూడా మనకు పెట్టిన నెల తర్వాత 2 నెలలకి దగ్గరగా అనుకో, నెల 15 రోజుల తర్వాత మనకి ఇట్లా కాయలు కూడా వచ్చినాయి మంచిగా. 45 రోజులు అనుకో మొత్తానికి చెప్తే. ఇంకా మిర్చి కూడా చాలా బాగా వచ్చినాయి. స్టార్టింగ్లో పూత రాలిపోవడం, కాయలు కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం, ఎండిపోయినట్టు అవ్వడం అట్లుండేది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నాం కదా. అవన్నీ ఫెర్టిలైజర్స్ అన్నీ మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు వీడియో లెంత్ అయిపోతుంది, బోర్ అయిపోతుంది కదా. అట్లా అవన్నీ ఫెర్టిలైజర్స్ చేసుకోండి ఈజీగా. ఇట్లా పువ్వులను తెంపుకోవచ్చు, కూరగాయలు, ఇంకా ఈ తమలపాకులు కూడా మనం వాడినన్ని వాడచ్చు. మన పక్క వాళ్ళకి షేర్ చేయొచ్చు, పూజకి వాడచ్చు. పిల్లలకి ఇప్పుడు సర్ది జ్వరం అట్లా వస్తుంటుంది కదా, సర్ది అయినప్పుడు ఈ ఆకులని మంచిగా వేడి చేసి పిల్లలకి తలపైన అట్లా పెడితే సర్ది కూడా తగ్గిపోతుంది. మనం కూడా రోజు ఒక ఆకులాగా తింటే కఫం అంతా కరిగిపోయి మనకి మంచిగా హెల్త్ టిప్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇట్లా ఇంట్లో ఉండడం వల్ల ఈజీగా ఖర్చు లేకుండా ప్రతిదీ కొనే అవసరం లేకుండా ఇట్లా చిన్న చిన్నగా ఇంత హార్వెస్ట్ అయితే వచ్చిందండి ఈరోజు. ఇట్లా ఏదో ఒకటి అయితే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ కూరగాయలు అయిపోతున్నాయి కదా, మళ్ళీ ఇంకో కంటైనర్లో ఆకుకూర విత్తనాలు అట్లా వేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఈ నీళ్ళు కూడా మనం రోజు రోజు మార్చుకుంటే ఈ నీళ్ళని చెట్లకు వస్తే ఇవి చెట్లకు కూడా ఒక ఫెర్టిలైజర్గా మారుతూ ఉంటాయి. ఇట్లా మనం ప్రతి ఒక్కటి రోజు ఏదో ఒకటి మనకి గార్డెన్ ఉండడం వల్ల ప్రతి పని మీద ఒక ఆసక్తి ఉంటుంది. ఇంట్లో కూడా ఇట్లా పెట్టుకోవడం వల్ల మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఒక పువ్వు దేవుడికి పెట్టడం వల్ల ఒక కాసు బంగారం పెట్టిన వాళ్ళం అవుతామంట. ఇట్లా మన చేతులతోటి ఇంకా మనం పెంచి పెడితే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తోటి ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. ఉంటాను మరి, బాయ్.